హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికే చాలా ఆర్కియాలజికల్ డిస్కవరీస్తో మీ ముందుకు వచ్చాం. అవన్నీ మీకు అందరికీ నచ్చే ఉంటాయి. ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. చరిత్ర మనకి చెప్పే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి ఆవిష్కరణలు మనకి ఎంతో ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. అందుకే ఎన్నో విశేషాల్ని మీకు చూపించబోతున్నాం. చరిత్ర తెలుసుకోవడం వల్ల మానవ నాగరికత గురించి, పురోగతి గురించి, అలాగే ఇంకా ఎన్నో విషయాల గురించి మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందుకని ఈ వీడియోను కూడా చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 2021లో పెరూలో పనిచేస్తున్న వైజ్ఞానికులకు ఒక పెద్ద షాక్ తగిలింది. ఆ షాక్ ఇచ్చింది ఈ బంగారపు మాస్క్. ఇది 30 సంవత్సరాల క్రితం సెకండ్ కల్చర్ సమాధుల్లో దొరికింది. ఈ మాస్క్ పెట్టుకున్న అస్థి పంజరాలపై ఎర్ర రంగు వేసి ఉంది. ఆ ఎర్ర రంగు ఒకరిది అని దాన్ని చూస్తూనే వైజ్ఞానికులకు అర్థమైంది. ఇంతకుముందు వైజ్ఞానికులకు దొరికిన చాలా వాటిపై ఒకరు వేసి ఉంది. ఆ మాస్క్ పై ఉన్న పెయింట్ని టెస్ట్ చేయగా దాని మీద ఉన్న ఎర్ర రంగు ఒకరు కాదని తెలిసింది. అది ఏదో పక్షి గుడ్డు ప్రోటీన్, మనిషి రక్తం కలిసిన మిక్సర్. పెరూలో సెకండ్ కల్చర్ ఇంకా వాళ్ల కాలంలో వచ్చింది. అది 9 నుండి 14వ శతాబ్దం మధ్యలో. 11, 12 శతాబ్దాల్లో ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉండేవారు. వీళ్ళ దగ్గర చాలా ధనం ఉండేది. అందుకే వీళ్ళు అందరి కోసం బంగారపు బహుమతులు తయారు చేసేవారు. అలాంటి బహుమతుల్లో ఒకటి ఈ గోల్డెన్ మాస్క్. దురదృష్టవశాత్తు దీని మీద ఉన్న రక్తం పూర్తిగా డీగ్రేడ్ అయిపోయింది. అందుకని రక్తం ఆ మాస్క్ వేసుకుని మరణించిన మనిషిదా లేక వేరే మనిషిదా అని మనం తెలుసుకోలేకపోతున్నాం. కానీ ఇది ఖచ్చితంగా మాస్క్ వేసుకున్న మనిషిదే కావచ్చు. ఎందుకంటే మోక్షం పొందటానికి ఇలాంటి ఆచారాలు మరియు సంప్రదాయాలు ఉండేవి. కానీ ఇది ఊహ మాత్రమే, నిజం ఎవరికీ తెలియదు. ఇరాక్లో వైజ్ఞానికులకు అక్టోబర్ 2021లో ఒక వైల్డ్ ప్లేస్ దొరికింది. దానిపైన అందమైన కళాకృతులు చేయబడి ఉన్నాయి. దేశంలో ఉత్తర ప్రాంతంలో ఉన్న ఈ కనీస్ పేరు గల ఈ ప్రాంతాన్ని అసిరియన్ రూలర్ రాజ్యమేలేవాడనే విషయం వైజ్ఞానికులు తెలుసుకున్నారు. ఇది 1800 సంవత్సరాల క్రితం విషయం. ఆ తర్వాత వైజ్ఞానికులు ఇక్కడ తవ్వకాలు ప్రారంభించారు. ఇక్కడ కొన్ని అద్భుతమైన సిస్టమ్స్ చేసి ఉన్న దొరికాయి. ఇదొక పెద్ద నగరాన్ని గుర్తు చేసేలా ఉంది. మొదట ఇక్కడ 6 మైళ్ళ పొడవైన నీటిపారుదల కోసం చేసిన ఒక నది దొరికింది. వైజ్ఞానికులకు 7 వేరువేరు కొండలపై అసిరియన్ రూలర్ కథల్ని చెప్పే ఇలాంటి ఫోటోలు కూడా దొరికాయి. దీంట్లో ఒక సింహం మీద దేవుణ్ణి కూర్చోబెట్టి ఉంది. ఇంకొక దాంట్లో మహిళను ప్రేమదేవతగా చూపించారు. ఈ రాళ్లకు పక్క వైపు వైన్ తయారు చేసే మొత్తం కర్మాగారం దొరికింది. 1800 సంవత్సరాలకు ముందే ఇక్కడే వైన్ని స్టోర్ చేసేవారు. దీని కింద వైజ్ఞానికులకు పెద్ద పెద్ద పిట్స్ దొరికాయి. దీనిలో గ్రేప్స్ని పిప్పి చేసి జ్యూస్ తీసేవారు. ఇంకా ఇక్కడ ఉన్న గోడలపై రాజు బొమ్మల్ని పొగుడుతూ చిత్రాలు చెక్కి ఉన్నాయి. బహుశా అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఎప్పుడూ రాజు గొప్పతనాన్ని ఇలా ప్రదర్శిస్తూ ఉండేవారేమో. 2015లో ఐలాండ్ ఆఫ్ ఫోస్టర్లో ఒక వ్యక్తి తన మెటల్ డిటెక్టర్తో తిరుగుతూ ఉన్నాడు. అతనికి 6 అడుగుల లోతులో ఒక వస్తువు దొరికింది. దాన్ని బయటకు తీసి చూస్తే మొదట అది ఈ మధ్య చేసిన విగ్రహంగా అనిపించింది. ఎందుకంటే దాని డిజైన్ కొత్తగా మెరుస్తూ ఉంది. కానీ అతనికి అనుమానం వచ్చి దాన్ని నేషనల్ మ్యూజియం ఆఫ్ డెన్మార్క్కి తీసుకెళ్లాడు. అక్కడ నిపుణులు దాన్ని టెస్ట్ చేసి అది 1వ శతాబ్దంలో బ్రోన్స్తో చేసిన బర్స్ట్ ఆఫ్ సాలినాస్ అని చెప్పారు. అది 2 ఇంచుల పొడవైన చిన్న విగ్రహం. కానీ సాలినాస్ని అప్పటి ప్రజలు తమ దేవుడని భావించేవారు. ఆయన తలపై వెంట్రుకలు ఉండేవి కావు, గడ్డంలో మాత్రం చాలా వెంట్రుకలు ఉండేవి. అంతేకాకుండా ఇప్పటి వరకు దొరికిన సాక్ష్యాల ప్రకారం సాలినాస్ ఎప్పుడూ మత్తులో ఉండేవాడు. వైజ్ఞానికులు ఈ బర్స్ట్ ఏదో రాజకుటుంబానికి సంబంధించినదని చెప్పారు. ఈ విగ్రహం ఎంతో విలువైంది. ఇది ఒకవేళ వేలంపాట్లో పెడితే ఎన్నో కోట్లకు అమ్ముడుపోతుంది. పోంపెయి ఒక ప్రసిద్ధ ఆర్కియాలజికల్ సైట్. బ్రిటన్కి చెందిన ఒక వైజ్ఞానికుడు ఇక్కడికి 2016లో వచ్చి ఒక సైట్ని కనుగొన్నాడు. దానికి పోంపెయి ఆఫ్ బ్రిటన్ అని పేరు పెట్టాడు. ఈ ప్రాంతం నీనే నది పక్కన ఉంది. ఇప్పటి వరకు బ్రిటిష్ వైజ్ఞానికులు ఇక్కడ నుండి చాలా బయటకు తీశారు. ఇక్కడ గుండ్రంగా ఉన్న ఇళ్ల అవశేషాలు దొరికాయి. ఇది మొత్తం ఒక వీధి. కానీ ఎందుకనో ఈ వీధి చుట్టూ క్లే మట్టితో గోడ కట్టి ఉంది. ఈ ఇళ్లన్నీ దాదాపు 3000 సంవత్సరాల పురాతనమైనవి. కానీ అందులో వాడిన కర్రలు ఇప్పటికీ బాగా ఉన్నాయి. వైజ్ఞానికులు ఈ వీధిని పరిశీలించగా ఇది మొత్తం ఒకేసారి అగ్ని వల్ల నాశనమైందని తెలిసింది. ఇళ్లన్నీ మొత్తం నదిలో కొట్టుకుపోయాయి. కానీ భూమిలో పాతుకుపోయిన కొన్ని కర్రలు 3000 సంవత్సరాల తర్వాత వైజ్ఞానికుల తవ్వకాల్లో బయటకొచ్చాయి. ఈ ఇళ్ళు చూడ్డానికి చిన్నగా ఉన్నా వండుకోవడానికి, తినడానికి, పడుకోవడానికి వేరువేరు స్థానాలు ఉండేవి. అలాగే దీని పైకప్పు కర్ర క్లే మట్టితో చేసినట్టు కనబడుతోంది. వైజ్ఞానికులకు 3000 సంవత్సరాల క్రితం నాటి ఒక చక్రం దొరికింది. దీన్ని చాలా తక్కువ బరువున్న కర్రతో చేశారు. ఇది నేలపై నడపడానికి పనికిరాదు.
అందుకే వైజ్ఞానికులు దాన్ని నదిలో వేసి చూడగా అది తేలుతూ ఉంది. అంటే అప్పటి ప్రజలు దీని ద్వారా ఎక్కడికైనా వెళ్ళి రావడానికి నదుల్ని ఉపయోగించేవారు అని తెలుస్తోంది. 2020లో వైజ్ఞానికులకు ఒక చారిత్రక కత్తి దొరికింది. అక్కడి ప్రజలు కత్తి దొరికిందని తెలియగానే అది తప్పకుండా వైకింగ్స్ డే అయి ఉంటుందని అంచనాకొచ్చారు. కానీ వారి అంచనా తప్పు. ఆ కత్తి 3100 సంవత్సరాల పురాతనమైంది. అంటే అక్కడకు వైకింగ్స్ రావడానికంటే ముందుది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 3100 సంవత్సరాల తర్వాత కూడా ఈ కత్తి ఎందుకని తుప్పుపట్టలేదు? దానికి పదును కూడా ఇప్పటికీ బాగా ఉంది. ఈ కత్తిని ఐలాండ్ ఆఫ్ జీలాండ్లో కనుగొన్నారు. ఇది పూర్తిగా బ్రోంజ్తో చేయబడి ఉంది. దీనికి వాడిన బ్రోంజ్ సెంట్రల్ యూరోప్ నుండి తీసుకొచ్చారు. బహుశా దీని పిడిపై లెదర్ ఉండేదేమో, కానీ అది వందల సంవత్సరాల ముందే పాడైపోయి ఉంటుంది. బహుశా ఈ కత్తి ఆ సమయంలో చాలా ఖరీదైందే ఉండొచ్చు. అది ఎక్కువ ఖరీదైంది కాబట్టే దీన్ని కనీసం యుద్ధంలో ఒక్కసారి కూడా వాడలేదు. గత వందల సంవత్సరాల నుండి చరిత్రకారులు ఎప్పుడూ ఎక్కడ నియాండర్థల్ గురించి మాట్లాడరు. మీకు కూడా వాళ్ళెవరో తెలిసుండదు. నియాండర్థల్స్ ఎవరనేది తెలుసుకోవాలంటే వాళ్ళు మరెవరో కాదు, వీళ్ళు మొదటిగా భూమి మీదకి వచ్చిన మనుషులు. వీళ్లతో పాటే హోమోసేపియన్స్ అలాగే డెనిసోవన్స్ జన్మించారు. ఈ 2 నాగరికతలు చాలా ఆధునికమైనవి. దానికి సాక్ష్యం కూడా ఉంది. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఇది ఒక గద్ద గోరు. దీని మీద కళాకృతుల్ని చేసి వీటిని జ్యువెలరీగా ఉపయోగిస్తూ ఉండేవారు. ఈ గోళ్ల మీద ఉన్న పనితనాన్ని బట్టి ఖచ్చితంగా ఇది నియాండర్థల్స్ పని అయి ఉండొచ్చు. ఇది 13,000 సంవత్సరాల పురాతనమైందే ఉండొచ్చు. అప్పుడైనా ఇప్పుడైనా ఏదైనా గద్దెని పట్టుకోవడం సులువైన పనేం కాదు, అలాగే సురక్షితం కూడా కాదు. కానీ నియాండర్థల్స్ వాటిని అంత సులువుగా ఎలా పట్టుకునేవారో తెలియదు. అలా పట్టుకోవడానికి వాళ్ళ దగ్గర అలాంటి పనిముట్లు ఏవైనా ఉండేవా? ఇవి 100 సంవత్సరాల క్రితం క్రొయేషియా రబీనాలో ఏర్పడిన గుహలో నుండి బయటకు తీశారు. వీటిని మళ్ళీ ఒకసారి 2021లో టెస్ట్ చేయగా ఈ గద్ద విషయం ముందుకొచ్చింది. గద్దను పట్టుకోవడం, దాని నుండి ఇలా గోళ్లను తీయడం చూస్తే నియాండర్థల్స్ కూడా వాళ్ళ కాలంలో చాలా గొప్ప వేటగాళ్ళు అయి ఉంటారని తెలుస్తోంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.